జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో అంతా ఏకత్వమే, ఏకం నిత్యం విమల మచలం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సర్వం బ్రహ్మమయమే, అంతా భగవంతుని మయమే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కటే, విశ్వం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, బ్రహ్మం ఒక్కటే, అంతా శుద్ధ చైతన్యమయమే. ఇద్దరు భగవంతుళ్ళు కానీ, రెండు సత్యాలు కానీ, రెండు ఆత్మలు కానీ, రెండు బ్రహ్మాలు కానీ ఎక్కడా ఉండవు. ఎవరైతే పరిపూర్ణ స్థితిలో ఉంటారో, ఆత్మ దృష్టికి వెళ్ళగలుగుతారో, ఆత్మస్థితిలో జీవించగలుగుతారో వారికి అంతా ఒకటిగానే గోచరిస్తుంది. అంతా ఒకటైనప్పుడు, అంతా భగవంతుని మయమైనప్పుడు ఇక మార్చవలసింది, సరిచేయవలసింది, మార్పులు చేయవలసింది ఏమీ ఉండదు కదా. అదే సంపూర్ణ నైష్కర్మ స్థితి అంటే. ఆ స్థితికి చేరగలిగితే ఇక సాధన యొక్క అవసరమే ఉండదు, జీవితమే సాధనగా మారుతుంది. అయితే ఈ అంశం వినటానికి, తెలుసుకోవటానికి, బోధించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ అనుభవంలోకి రావటం చాలా కష్టం. కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే ఇది అనుభవంలోకి వస్తుంది. అయితే తెలుసుకునే విషయంలో శాస్త్రీయత ఉండాలి. శాస్త్రీయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ రుజువులు, ఆధారాలు ఉంటాయి. శాస్త్రీయత లేని చోట రుజువులు, ఆధారాలు ఉండవు. కాబట్టి అది అనుభవంలోకి రావటం చాలా కష్టం. మరొక విషయం ఏమిటంటే, అనుభవంలోకి రాకపోగా తిరోగమనం జరిగే అవకాశం ఉంటుంది. అంతా భగవంతుని మయమే అనే అంశాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే వేదాల సారాంశాన్ని అవగాహన చేసుకోవాలి. 4 వేదాలు కూడా భగవంతుని గురించి, బ్రహ్మాన్ని గురించి మాత్రమే తెలియజేస్తాయి. ప్రతి వేదంలో కూడా 4 భాగాలు ఉంటాయి. 1 సంహితం, 2 బ్రాహ్మణం, 3 ఆరణ్యకం, 4 ఉపనిషత్తు. సంహితం, బ్రాహ్మణం, ఆరణ్యకం 3 కూడా అనాత్మను గురించి తెలియజేస్తాయి. ఉపనిషత్తులు మాత్రం స్వచ్ఛమైనటువంటి భగవంతుని గురించి, బ్రహ్మ జ్ఞానాన్ని గురించి, అద్వైత జ్ఞానాన్ని గురించి, ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలియజేస్తాయి. కాబట్టి సర్వం బ్రహ్మమయమే అనే అంశం నిరూపించబడాలంటే ఉపనిషత్తులే ప్రామాణికాలు అవుతాయి. వాస్తవానికి వేదం ఒక్కటే. మానవ సౌలభ్యం కోసం వేదవ్యాస మహర్షి దాన్ని 4 భాగాలకు విభజించడం జరిగింది. మొదటిది ఋగ్వేదం, రెండవది యజుర్వేదం, మూడవది సామవేదం, 4వది అధర్వణ వేదం. వేదవ్యాస మహర్షి వేదాల సారం సులభంగా మానవులకు అందటానికి వీలుగా ప్రతి వేదానికి ఒక మహాపదాన్ని అందించారు. ఋగ్వేదం యొక్క మహాపదం ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం యొక్క మహాపదం అహం బ్రహ్మాస్మి, సామవేదం యొక్క మహాపదం తత్వమసి, అధర్వణ వేదం యొక్క మహాపదం అయమాత్మ బ్రహ్మ. ఈ 4 పదాలను గురించి అవగాహన గావించుకొని ఉపనిషత్తుల సారాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే అంతా భగవంతుని మయమే, సర్వం బ్రహ్మమయమే అనే అంశం అనుభవంలోకి వస్తుంది. ఋగ్వేద సారాంశాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే ఋగ్వేదం యొక్క మహాపదం
ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. దాని అర్థం ఏంటంటే ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసే, ప్రజ్ఞను అనంతంగా విస్తరింపజేసే బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలియజేసేది కాబట్టి దాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అంటే ఋగ్వేద సారాంశాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుందట. ప్రజ్ఞ అనంతంగా విస్తరించడం అంటే మనసు అనంతంగా వ్యాపించటమే, మానసిక పరిధి అనంతంగా విస్తరించటమే. మనసు అనంతంగా విస్తరిస్తుంది అనుకోండి, అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది కదా. మనసు కుంచుకుంటే, సంకుచితంగా స్వార్థంగా ఉంటే ఘర్షణ వైఖరి ఉంటుంది. మనసు వికసించే కొలది, విస్తరించే కొలది మానసిక పరిధి అనంతంగా వ్యాపిస్తూ ఉండి అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. ఋగ్వేదం అనేది అంతరిక్షాన్ని గురించి సమూలంగా తెలియజేస్తుంది. మనం భూమండలంలో ఉన్నాం, పరిమితమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నాం, మానసిక పరిధి కుంచుకొనుంది. అదే మనం అనంతమైనటువంటి విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి అంశం ద్వారా అంతరిక్షాన్ని గురించి సమూలంగా అవగాహన గావించుకోవచ్చు. విశ్వమంతా అనూహ్యమైన అనంతమైన సంఖ్యలో ఉన్నటువంటి పాలపుంతలు, నక్షత్ర మండలాలు, నక్షత్ర కూటములు, కుటుంబాలు, గ్రహాలు, ఉపగ్రహాల మయం. ఎవ్వరు కూడా విశ్వాన్ని గురించి అంచనా వేయలేరు. విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాల యొక్క సంఖ్యను కూడా లెక్కించడం సాధ్యమయ్యే ప్రసక్తి లేదు. విశ్వం ఎప్పుడు మొదలైంది అనే దాని గురించి కూడా రుజువులు, ఆధారాలు ఎవరు అంచనా వేయలేరు. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనే దాని గురించి కూడా ఎవరు లెక్కించలేరు, వివరించలేరు కూడా. కాబట్టి విశ్వం అనంతం. అటువంటి అనంతమైనటువంటి విశ్వంలో అనూహ్యమైన సంఖ్యలో పాలపంతులు ఉన్నాయి, నక్షత్ర కూటములు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, గ్రహాలు, ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. విశ్వం మొత్తాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించేటట్లయితే అది పంచభూతాత్మకం. అంటే గోళాలు ఉంటాయి, ద్రవాలు ఉంటాయి, అగ్ని ఉంటుంది, వాయువు ఉంటుంది, ఆకాశం కూడా ఉంటుంది. ఈ గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఒకదానితో మరొకటి గురుత్వాకర్షణ శక్తితో బంధించబడి నిరంతరం విశ్వంలో పరిభ్రమిస్తూ ఉంటాయి. అవి నిర్ణీత కక్షలో నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాయి. నిర్ణీత కక్షలో పరిభ్రమిస్తూ ఉన్నాయి కాబట్టి ఒకదానితో మరొకటి ఢీకొనే అవకాశమే లేదు. ఇవన్నీ గుంపులు గుంపులుగా ఉంటాయి. వాటిని సైన్స్ పరిభాషలో క్లస్టర్స్ అంటారు. గుంపులు గుంపులుగా ఉంటాయి. మనం నివసించేటటువంటి సూర్య కుటుంబం కూడా అందులో ఒక భాగమే. సూర్య కుటుంబంలో ఒక భాగమే మనం నివసించేటటువంటి భూమండలం. అయితే విశ్వాన్ని, అందరి పదార్థాన్ని దశల వారీగా విభజించుకుంటూ పోయే కొలది అంతిమంగా ఏమొస్తాయి? పదార్థం వస్తుంది. ఆ పదార్థం ఏర్పడటానికి మూలమైనటువంటి అణువులు, పరమాణువులు వస్తాయి. ప్రతి పరమాణువు యొక్క లోపల భాగంలో అనూహ్యమైన సంఖ్యలో రేణువులు ఉంటాయి. ఆ రేణువులన్నీ 3 రకాలుగా ఉంటాయి: ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అవి నిలకడగా ఉండక నిరంతరం చెలిస్తూ ఉంటాయి.
ప్రతి పరమాణు లోపల భాగంలో ప్రోటాన్స్ న్యూట్రాన్స్తో ఉన్నటువంటి కేంద్రకం ఉంటుంది. దాని చుట్టూ కూడా ఎలక్ట్రాన్స్ పరిభ్రమిస్తూ ఉంటాయి. అదొక మూల ప్రమాణంగా ఉంటుంది. అంటే పదార్థానికి మూల ప్రమాణం ఏమిటంటే పరమాణువు. పరమాణువులు ఏముంటాయంటే రేణువులు ఉంటాయి. పదార్థాలలో వ్యత్యాసానికి మూల కారణం పరమాణువులలో ఉన్నటువంటి రేణువుల సంఖ్యలో అమరికలో ఉన్నటువంటి వ్యత్యాసమే. అయితే ఆ రేణువు ఎలా ఏర్పడుతుంది? ప్రాణశక్తి ఘనీభవనం చెందినందువల్ల రేణువు ఏర్పడుతుంది. ఆ ప్రాణశక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది? పరమాత్మ లేక శుద్ధ చైతన్యం ఘనీభవనం చెందినందువల్ల ప్రాణశక్తి ఏర్పడుతుంది. మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే విశ్వంలో పరమాత్మ, ప్రాణశక్తి, పరమాణువులో ఉన్నటువంటి రేణువు, ఈ మూడు ఏకత్వంలో ఉంటాయి. విశ్వం మొత్తం ఏర్పడటానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే ఈ మూడే. ఒకటి పరమాత్మ, రెండు ప్రాణశక్తి, మూడు పరమాణువులో ఉన్నటువంటి రేణువులు. మనకి బాహ్యంగా పదార్థం కనిపిస్తుంది, పరమాణువులు కనిపిస్తున్నాయి, అణువులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ సత్యమేమిటి? అక్కడ అసలు పదార్థం లేనే లేదు, అంతా శక్తిమయమే. రేణువు సూక్ష్మీకరణం చెందితే శక్తి ఏర్పడుతుంది, శక్తి ఘనీభవనం చెందితే రేణువు ఏర్పడుతుంది. శక్తి, రేణువు రెండు కూడా అన్యోన్యాశ్రయాలు, కలిసే ఉంటాయి, విడిపోయే ప్రసక్తే లేదు. ఇదే విశ్వరహస్యం అంటే. ఎప్పుడైతే పరమాత్మ, ప్రాణశక్తి, రేణువు మూడు ఏకత్వంలో ఉండి వాటి ద్వారానే పదార్థం ఏర్పడుతుంది అని మనం తెలుసుకోగలుగుతాము. బాహ్యంగా భిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది, కానీ లోపల మాత్రం ఏకత్వమే దాగి ఉంటుంది. విశ్వమంతా ఒకటి అనే భావన కలిగిందనుకోండి, మనిషి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. మరొక విశేషం ఏమిటంటే విశ్వంలో సంకల్పాల ద్వారా ఆకారాలు ఏర్పడుతూ ఉంటాయి. సంకల్పానికి అనుగుణంగా ఏర్పడేటటువంటి ఆకారాన్ని సృష్టి అంటారు. సంకల్పంతో పాటుగా ఆకారం ఏర్పడుతుంది. సంకల్పం కొనసాగినంతకాలం ఆకారం కొనసాగుతుంది. దాన్నే స్థితి అంటారు. సంకల్పం నెరవేరిన తర్వాత ఆకారం యొక్క అవసరం ఉండదు కాబట్టి ఆకారం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై మరలా తిరిగి అణువులు, పరమాణువులు, రేణువులుగా విభజింపబడి పంచభూతాల్లో కలిసిపోతుంది. కాబట్టి మొత్తం మీద జాగ్రత్తగా విశ్లేషించగలిగితే బయట కనిపించేటటువంటి భిన్నత్వం వెనుక తప్పనిసరిగా లోపల ఏకత్వం దాగి ఉంది. ఎవరైతే సూక్ష్మత్వానికి వెళతారో వాళ్ళు ఏకత్వాన్ని గుర్తించగలుగుతారు. ఎవరైతే భిన్న దృష్టితో, స్థూల దృష్టితో, ఇంద్రియ దృష్టితో విశ్వాన్ని చూడగలుగుతారో వాళ్ళకి ఆకారాలు, రూపాలు, రంగులు, మార్పులు, చేర్పులు, సృష్టి, స్థితి, లయ వంటివి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రజ్ఞానం బ్రహ్మ అనే ఋగ్వేద మహాపదాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ఎందువల్ల? ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. మనం మాయలో ఉన్నప్పుడు, భిన్న దృష్టిలో ఉన్నప్పుడు రూపనామాలు, రంగులు కనపడతాయి, ఆకారాలు కనపడతాయి. కానీ సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే అంత ఏకత్వమే గోచరిస్తుంది.
కాబట్టి ఋగ్వేద సారాంశాన్ని గురించి ఎవరైతే జాగ్రత్తగా విశ్లేషించుకొని అనుభవంలోకి పొందగలుగుతారో వాళ్ళు విశ్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించగలుగుతారు. దానివల్ల అంతా ఒకటే అనే భావన కలిగితే ఇక రాగానికి ద్వేషానికి అవకాశమే ఉండదు. కాబట్టి బాహ్య ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోవటం కోసం, రాగద్వేషాలను కరిగించుకుని అంతర్ముఖం కావటం కోసం వేదవ్యాస మహర్షుల వారు ముందు మానవులకు ఋగ్వేదాన్ని అందించడం జరిగింది. ఋగ్వేదాన్ని గురించి శాస్త్రీయ పందాల అవగాహన కలిగితే దాదాపుగా సమదృష్టికి అవకాశం ఏర్పడుతుంది. అద్వైతం స్పష్టంగా శాస్త్రయుక్తంగా తెలియజేయబడుతుంది. అద్వైతాన్ని గురించి తెలుసుకుంటే ద్వైత విశిష్ట అద్వైలకు అవకాశమే ఉండదు. ద్వైత విశిష్ట అద్వైతాలకు అవకాశమే ఉండదు. ఇకపోతే రెండో వేదానికి వద్దాం. అది యజుర్వేదం. దాని మహాపదం అహం బ్రహ్మాస్మి, నేను సాక్షాత్తు భగవంతుడను, పరమాత్మను, పరబ్రహ్మ స్వరూపాన్ని. ఇదే యజుర్వేదం అంటే. మన ఋగ్వేదాన్ని గురించి సంపూర్ణంగా తెలుసుకున్నప్పటికీ మనల్ని గురించి మనం తెలుసుకోకపోతే పరిపూర్ణత్వం సిద్ధించదు. ఎందుకంటే అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మ విజ్ఞాన శాస్త్రం. ఒక వ్యక్తి తనను గురించి తాను సంపూర్ణంగా అవగాహన గావించుకోవడమే ఆత్మ విజ్ఞాన శాస్త్రం. అటువంటి ఆత్మ విజ్ఞాన శాస్త్రాన్ని గురించి అవగాహన లేకపోతే విశ్వం మొత్తాన్ని గురించి తెలుసుకున్నప్పటికీ, దానిని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకున్నప్పటికీ అంతరంగంలో వెలితి కొరత రెండు తప్పనిసరిగా ఉంటాయి. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, అసలు విశ్వాన్ని గురించి తెలుసుకోగలిగింది ఒక్క మానవుడే కదా. మానవ మేధస్సుకు పరిధి కానీ పరిమితి కానీ ఉండవు. అది ఒక అనంతమైనటువంటి విశ్వ గ్రంథాలయం. బయట నుంచి ఎటువంటి సమాచారాన్ని పొందవలసిన అవసరం లేదు. అంత లోపలే నిక్షిప్తమై ఉంటుంది. అటువంటి విశ్వాన్ని గురించి సంపూర్ణంగా అవగాహన గావించుకోగలిగినటువంటి మానవుడు తనను గురించి తాను తెలుసుకోగలిగితే, తనకి విశ్వానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకోగలిగితే అంతరంగంలో ఉన్నటువంటి అసంతృప్తి కరిగిపోతుంది. విశ్వాన్ని గురించి తెలుసుకున్నప్పటికీ అంతరంగాన్ని గురించి తెలుసుకోలేకపోతే తప్పనిసరిగా లోపల కొరత ఉంటుంది, లేమిడి ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. అందుకే రెండో వేదమైనటువంటి అహం బ్రహ్మాస్మి చాలా కీలకమైంది. మానవుడు విశ్వానికి ప్రతిరూపం. విశ్వంలో ఏముందో మానవుడిలో కూడా అదే ఉంది. విశ్వాన్ని మొత్తాన్ని అనంతమైనటువంటి మర్రి వృక్షం అనుకుంటే, మానవుడు అవ్యక్తమైనటువంటి సూక్ష్మమైనటువంటి మర్రి విత్తనం వంటివాడు. సూక్ష్మమైనటువంటి మర్రి విత్తనంలో అనంతమైనటువంటి వృక్షం దాగి ఉంటుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడగలిగితే ఈ సూక్ష్మమైనటువంటి విత్తనం రూపాంతరం చెంది అనంతమైనటువంటి వటవృక్షంగా మారుతుంది. కాబట్టి తనను గురించి తాను తెలుసుకున్న మరుక్షణమే విశ్వానికి తనకు మధ్య ఉన్నటువంటి సంబంధం తెలిసిపోయిన మరుక్షణమే విశ్వము మానవుడు ఒకటే అనే భావన కలిగితే అదే ఏకము నిత్యం విమల మధ్యలం అవుతుంది. కాబట్టి మానవ దేహాన్ని పరిశీలించేటట్లయితే ఇది పంచభూతాత్మకమే. దీనిలో ఏమున్నాయి? ఎముకలు, కండరాలు, ద్రవాలు, వేడి, గాలి, ఆకాశం. బయట ఉన్నటువంటి పంచభూతాలకు రూపాంతరంగానే అంతరంగంలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలన్నీ కూడా
నిర్ణీతమైనటువంటి మోతాదులో ఉంటే నిష్పత్తిలో ఉంటాయి. ఈ పంచభూతాల దేహంలోకి ప్రవేశిస్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటాయి. పంచభూతాల ద్వారానే దేహం పెరుగుతూ ఉంటుంది. పంచభూతాల ద్వారానే దేహం కొనసాగుతూ ఉంటుంది. పంచభూతాల నిష్పత్తిలో ఏమాత్రం వ్యత్యాసం కలిగినా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పంచభూతాలను విభజించుకుంటూ వెళ్ళగలిగితే అంతిమంగా ఏమొస్తాయి? అణువులు, పరమాణువులే వస్తాయి. పరమాణువులో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, అవే రేణువులంటే. కాబట్టి బయట ఉన్నటువంటి పదార్థంలో ఏమున్నాయో మానవ దేహంలో ఉన్నటువంటి పదార్థంలో కూడా అవే ఉన్నాయి కదా. రేణువును విభజించేటట్లయితే, సూక్ష్మీకరణం చెందించేటట్లయితే అక్కడ శక్తి తయారవుతుంది. అదే శక్తి ఘనీభవనం చెందితే తిరిగి మళ్ళా రేణువు తయారవుతుంది. బయట విశ్వంలో భౌతిక పరిణామం జరుగుతూ ఉంటుంది. మానవ దేహంలో జీవ పరిణామం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మానవ దేహంలో ఉన్నటువంటి 3 ఏకత్వంతో ఉన్నటువంటివి విశ్వంలో కూడా ఉన్నాయి. విశ్వంలో ఉన్నాయి, మానవుల్లో కూడా ఉన్నాయి. ఏమిటా 3? 1 పరమాత్మ, 2 ప్రాణశక్తి, 3 రేణువు. అంతరంగంలోనే పరమాత్మ ఉంది, అంతరంగంలోనే ప్రాణశక్తి ఉంది, అంతరంగంలోనే రేణువులు ఉన్నాయి. కాబట్టి బయట కనిపించేటటువంటి భిన్నత్వం వెనుక లోపల ఏకత్వం దాగి ఉంది కదా. అయితే మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, పరమాత్మ, ప్రాణశక్తి, రేణువు ఈ 3 యొక్క మూల ప్రమాణాల ద్వారానే విశ్వం మొత్తం ఆవిర్భవించింది. అటువంటి 3 యొక్క రూపాంతరం ద్వారానే మానవ దేహం కూడా ఏర్పడింది. కాబట్టి మానవ దేహంలో పంచభూతాలు ఉన్నాయి, పంచకోశాలు ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, అంగాలు ఉన్నాయి, కణజాలాలు ఉన్నాయి, కణాలు ఉన్నాయి, కణాంగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేని ద్వారా ఏర్పడ్డాయి? 3 ద్వారా ఏర్పడ్డాయి. అవేంటి? పరమాత్మ, ప్రాణశక్తి, రేణువు. రేణువుకి ఆధారం ఏమిటి? ప్రాణశక్తి. ప్రాణశక్తికి ఆధారం ఏమిటి? పరమాత్మ. కాబట్టి దేహం పైనుంచి క్రిందికి దేనితో ఏర్పడి ఉంటుంది? పరమాత్మ ద్వారానే ఏర్పడుతుంది. కాబట్టి మనం స్థూలంగా చూస్తే దేహం కనపడుతుంది. దీనికి పుట్టుక మరణాలు ఉంటాయి, మార్పులు చేర్పులు ఉంటాయి, రూపాంతరం జరుగుతూ ఉంటుంది, పరిణామం జరుగుతూ ఉంటుంది. కానీ అసలు వాస్తవం ఏమిటి? ఇదంతా పరమాత్మమయమే, భగవంతుని మయమే. అందులో ఎటువంటి సందేహం లేదు. అంతా భగవంతుని మయమే అనే భావన కలిగిందనుకోండి, దేహమే దేవాలయం అవుతుంది. అందులో ఉన్నటువంటి జీవుడే భగవంతుడు అవుతాడు. అందుకే మానవుణ్ణి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అన్నారు, పరమాత్మ అన్నారు, భగవంతుడు అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మానవుడి యొక్క శరీరం పరిమితం కానీ ప్రజ్ఞ మాత్రం అనంతం. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది కాబట్టే తనను గురించి తెలుసుకోగలుగుతున్నాడు, పరిసరాలను గురించి తెలుసుకోగలుగుతున్నాడు, ప్రకృతిని గురించి తెలుసుకోగలుగుతున్నాడు, విశ్వాన్ని గురించి తెలుసుకోగలుగుతున్నాడు. విశ్వ కదలికలను, ప్రకృతి సూత్రాలను వెలికితీసి విశ్వమంతా భగవంతుని మయమే, నేను కూడా భగవంతుడనే అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించగలిగినటువంటి ఏకైక జాతి ఒక్క మానవుడే కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. బయట ఉన్నది భగవంతుడే, లోపల ఉన్నది భగవంతుడే. బయట ఉన్నదానికి ప్రతిరూపమే లోపల ఉంది, లోపల ఉన్నదానికి ప్రతిబింబమే బయట ఉంది. రెండు ఒకటే, వేరు కానే కాదు. కాబట్టి ఋగ్వేదం, యజుర్వేదం రెండింటిని గురించి మనం తెలుసుకోగలిగితే
మానవుడు కూడా భగవంతుడే అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుంది, రుజువులతో సహా నిరూపించబడుతుంది. అయితే ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని రెండింటిని విడివిడిగా అలాగే ఉంచామనుకోండి, రెండూ కలవకపోతే విడిగా ఉంటే ఏకత్వం సిద్ధించే అవకాశం లేదు కదా. అందువలన ఆ కొరతని, లోటుని, లేమిడిని భర్తీ చేయటం కోసం వేదవ్యాస మహర్షి 3వ వేదాన్ని ఇచ్చాడు. అదే సామవేదం. దాని మహాపదం ఏమిటి? తత్వమసి. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే రెండు ఒకటే అయి ఉన్నవి. బయట ఉన్నటువంటి పరమాత్మ, లోపల ఉన్నటువంటి జీవాత్మ రెండు ఒక్కటే అనేటటువంటి విషయాన్ని రుజువులతో సహా నిరూపించేదే సామవేదం అంటే. అందుకే దాని మహాపదాన్ని తత్వమసి అన్నారు. రెండు విడిగా ఉన్నప్పుడు ద్వైతం అవుతాయి, రెండు కలిసిపోయాయి అనుకోండి అద్వైతం అవుతుంది. ఋగ్వేదాన్ని ఒక్కదాని గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి బాహ్యముఖ ప్రయాణం ఉంటుంది. అది యజుర్వేదం, దాని గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి అంతర్ముఖ ప్రయాణమే ఉంటుంది. రెండింటిని గురించి తెలుసుకున్నాం అనుకోండి బాహ్యముఖం, అంతర్ముఖం రెండు కూడా అక్కడ అనుభవంలోకి వస్తాయి. ఆ రెండింటిని కలిపామనుకోండి, ఏకంగా చేసామనుకోండి అద్వైతం అనుభవంలోకి వస్తుంది, ఏకత్వం గోచరిస్తుంది. అదే ఏకం నిత్యం విమలం అచలం అంటే. కాబట్టి 4 వేదాలలోకెల్లా సామవేదం ఎందుకు కీలకమైందంటే అది 2 వేదాలను కలుపుతుంది. ఋగ్వేదం ఒక్కటే ఉన్నా అసంపూర్ణమే, యజుర్వేదం ఒక్కటే ఉన్నా అసంపూర్ణమే. ఋగ్వేదం యజుర్వేదం రెండు లేకుండా సామవేదానికి అవకాశమే లేదు. సామవేదాన్ని గురించి ఎవరికైతే శాస్త్రీయపరమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళ మనస్సు నిండు కొండలా ఉంటుంది. ఎందుకంటే ఉన్నది ఒక్కటే కదా, రెండు లేవు, రెండవది లేదు అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే మనిషి యొక్క అంతరంగం సంపూర్ణంగా నిండుకొండలా ఉంటుంది. మనకి భిన్న దృష్టి ఉంటే బాహ్య ప్రపంచం అంతా కూడా రూపనామాలతో, ఆకారాలతో, సన్నివేశాలతో, సంఘటనలతో, సృష్టి స్థితి లయలతో అనేక రకాలుగా గోచరిస్తుంది. అదే ఏకత్వ భావనను పెంపొందించుకోగలిగితే బయట ఉన్నటువంటి పరమాత్మ, లోపల ఉన్నటువంటి ఆత్మ, బయట ఉన్నటువంటి ప్రాణశక్తి, విశ్వ ప్రాణశక్తి, లోపల ఉన్నటువంటి దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి రెండు ఒకటేనే భావన కలుగుతుంది. బయట ఉన్నటువంటి పరమాణువులో ఉన్నటువంటి రేణువులు, లోపల ఉన్నటువంటి పరమాణువులలో ఉన్నటువంటి రేణువులు అన్నీ కూడా ఒకటిగా గోచరిస్తాయి. కాబట్టి సామవేదం అనేది మనిషిని పరిపూర్ణత్వం వైపుకు మళ్లిస్తుంది. ఇదంతా శాస్త్రయుక్తంగా నిరూపించబడింది. శాస్త్రీయత ఉంది కాబట్టి అనుమానాలకి, అపోహలకి, సందేహాలకి ఎటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి సామవేదం అనేది చాలా కీలకమైంది. లోపల బయట అంతా ఒకటే అనే భావన కలిగిందనుకోండి, ఇక విభజనలు ఎందుకుంటాయి? విభజించవలసిన అవసరం ఏముంటుంది? ఎప్పుడైతే విభజించవలసినటువంటి అవసరం లేదు అనే భావన కలుగుతుందో అంతరంగంలో సంతృప్తి ఉంటుంది. అదే సమాధికి పునాది అవుతుంది. ఇక 4వ వేదాన్ని తీసుకుందాం. అదే అధరణ వేదం. అయమాత్మ బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం. వాస్తవానికి వేదాలు 3: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. అయితే ఆ మూడింటిని కలపకుండా విడివిడిగా ఉంచేటట్లయితే ఎక్కడ కొరత ఉంటుంది, లేమిడి ఉంటుంది.
అందువల్ల వ్యాస భగవాన్ల వారు ఆ 3 వేదాలను కలిపి మరొక వేదంగా రూపొందించారు. అదే అధర్వణ వేదం. దాని మహాపదమే అయమాత్మ బ్రహ్మ సర్వం బ్రహ్మమయం. 4 కలిసి ఉన్నాయి అనుకోండి, 4 వేదాలు కలిసాయి అనుకోండి, అదొక మూల ప్రమాణం అవుతుంది. అధర్వణ వేదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అంతా ఒక్కటే అనేటటువంటి విషయాన్ని మనం అంతకుముందే తెలుసుకున్నప్పటికీ అది స్థిరీకరించబడుతుంది. ఋగ్వేదాన్ని ఒక్కటే తెలుసుకుంటే అది పరిమితం, యజుర్వేదం ఒక్కటే తెలుసుకుంటే అది కూడా పరిమితమే. సామవేదాన్ని ఒక్కదాన్నే తెలుసుకునే అవకాశం లేదు. ఎందువల్ల ఋగ్వేదం యజుర్వేదం లేకుండా సామవేదానికి అవకాశం లేదు కదా. అధర్వణ వేదాన్ని తీసుకుంటే అంతా ఒక్కటే అనే భావన కలగాలంటే ఆత్మని అనాత్మని కలిపి ఏకత్వంగా భావించి దాన్ని స్థిరీకరించుకోవాలి. ఋగ్వేదంలో ఆత్మ అనాత్మను వేరుగా చెబుతాం, అనాత్మను భగవంతుడు కాదు అంటాం, ఆత్మ ఒక్కటే సత్యం అంటాం. అక్కడ తప్పనిసరిగా ద్వైతం ఉంటుంది. అదే యజుర్వేదంలోకి వచ్చామనుకోండి, బయట ఉన్నటువంటి విశ్వాన్ని గురించి లోపల ఉన్నటువంటి మనిషిని గురించి తెలియజేసినప్పటికీ 2 వేరువేరుగా కనిపిస్తాయి. అయితే ఒకటి మరొక దానికి ప్రతిరూపం ప్రతిబింబం అవుతాయి. కాబట్టి ఇక్కడ విశిష్ట అద్వైతం ఉంటుంది. అదే సామవేదాన్ని తీసుకోండి, 2 కలిసిపోయాయి, ఒకటిగా నిరూపించబడ్డాయి, అదే అద్వైతం అవుతుంది. ఋగ్వేదం యజుర్వేదం 2 కూడా ద్వైత విశిష్ట అద్వైతాలు కాబట్టి పరిపూర్ణం కావు. అద్వైతం రెండింటిని కలిపింది కాబట్టి అది పరిపూర్ణం అవుతుంది. అద్వైతంలో ఇరుక్కుంటే ద్వైత విశిష్ట అద్వైతాలను వ్యతిరేకిస్తూ ఉంటాం. ద్వైత విశిష్ట అద్వైతాల్లో ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకునే అవకాశం లేదు. అందువల్ల ఋగ్వేదాన్ని యజుర్వేదాన్ని సామవేదాన్ని ద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని అద్వైతాన్ని మూడింటిని కలిపే విధంగా అయమాత్మ బ్రహ్మ సర్వం బ్రహ్మమయం, అంతా భగవంతుని ప్రతిరూపమే అనేటటువంటి విషయాన్ని రుజువులతో సహా నిరూపించే విధంగా విశిష్టమైన అద్వైతం వెలుగులోకి వచ్చింది. విశిష్టమైన అద్వైతం, ఆధారం ఆదాయం 2 ఒకటే, ఆత్మ అనాత్మ 2 ఒకటే, ప్రకృతి పురుషుడు 2 ఒకటే, క్షేత్రము క్షేత్రంగుడు 2 ఒకటే. వాటిని విడదీసే అవకాశమే లేదు. ఎందుకంటే క్షేత్రంలో క్షేత్రంగుడు ఉంటాడు, ప్రకృతిలో పురుషుడు ఉంటాడు, ఆధేయంలో ఆధారం ఉంటుంది, అనాత్మలో ఆత్మ ఉంటుంది. ఎప్పుడైతే అవి 2 కలిసిపోతాయో ఇక అంతా భగవంతుని ప్రతిరూపం అనే భావన అనుభవంలోకి వస్తుంది. దాన్నే విశిష్టమైన అద్వైతం అంటారు. మన ద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని వ్యతిరేకించకూడదు. ద్వైతాన్ని విశిష్ట అద్వైతాన్ని వ్యతిరేకించి అద్వైతాన్ని అందుకునే అవకాశమే లేదు. ఎందువల్ల ఋగ్వేదం లేకుండా యజుర్వేదం లేదు, ఋగ్వేదం యజుర్వేదం 2 లేకుండా సామవేదానికి అవకాశం లేదు, సామవేదం లేకపోతే అధర్వణ వేదానికి అవకాశమే లేదు. కాబట్టి మనకు ద్వైతం కావాలి, విశిష్టాద్వైతం కావాలి, అద్వైతం కావాలి. ఈ 3 కలిసి మనం అనుభవంలోకి పొందగలగాలి. ద్వైతం విశిష్ట అద్వైతాలు ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకోలేం. అద్వైతమే సత్యమని ద్వైత విశిష్ట అద్వైతాలను వ్యతిరేకిస్తూ ఉంటే అక్కడ అసంపూర్ణ స్థితి ఏర్పడుతుంది, పరిమిత స్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ద్వైతం కరెక్టే, విశిష్టాద్వైతం కరెక్టే, అద్వైతం కూడా కరెక్టే. ఎలా?
బయట ఉన్నది భగవంతుడే, అదే ద్వైతం. లోపల ఉన్నది బయట ఉన్నది ఒకదానితో మరొకటి ప్రతిరూపంగా ఉంటాయి, ప్రతిబింబంగా ఉంటాయి. అదే విశిష్టాద్వైతం, అది వాస్తవమే. రెండు ఒక్కటే, రెండవది లేదు అనే విషయం కూడా వాస్తవమే. ఏకం నిత్యం విమలం అచలం, అది వాస్తవమే. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనేది వాస్తవమే, నా ఎదురుగా ఉన్నాడు అనేది వాస్తవమే, నాలో ఉన్నాడు అనేది వాస్తవమే, బయట ఉన్నది లోపల ఉన్నది అంతా ఒకటే అనే విషయం కూడా వాస్తవమే. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే, ఆధరణ వేదాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే 4 వేదాలు ఒక్కటే అనే భావన కలుగుతుంది. మరొక విశేషం ఏంటంటే, ఋగ్వేదం మొత్తాన్ని సంపూర్ణంగా అవగాహన గావించుకోగలిగితే అది పరిపూర్ణమే, అది పూర్ణత్వాన్ని వెలుగులోకి తెస్తుంది. యజుర్వేదాన్ని ఒక్కదాని గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, జీవుడు కరిగిపోతాడు కదా. జీవోభావం కరిగిపోతే జీవుడే దేవుడు అవుతాడు కదా. అప్పుడు మానవుడు విశ్వం రెండు ఒకటవుతాయి కదా. జీవాత్మ పరమాత్మ రెండు కలిసిపోతాయి కదా. కాబట్టి జీవోభావం కరిగిపోయింది అనుకోండి, అది ఏకత్వానికి దారితీస్తుంది. సామవేదం ఏం చేస్తుంది? బయట ఉన్నటువంటి పరమాత్మ, లోపల ఉన్నటువంటి జీవాత్మను రెండింటిని కలిపేస్తుంది, ఒకటిగా చేస్తుంది. కాబట్టి అది చాలా గొప్పది. అధర్ణ వేదం ఏం చేస్తుంది? 4 కలిపేస్తుంది. అధర్ణ వేదంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మనిషి బాహ్యముఖ ప్రయాణానికి వెళ్ళే అవకాశమే లేదు. ఏదైతే అక్కడ ఉందో అదే భగవంతుడు అనే భావన కలిగిందనుకోండి, ఇక విభజనలు ఎందుకుంటాయి? కాబట్టి సర్వం బ్రహ్మమయం అనే భావన మనసులో ప్రతిష్ఠించబడిన మరుక్షణమే ఇక సాధన ముగిసినట్లే. సాధన యొక్క అవసరమే ఉండదు. అందువల్ల సర్వం బ్రహ్మమయం అనేటటువంటి అంశం మనిషిని పరిపూర్ణత్వ వైపుకు మళ్లిస్తుంది. భగవంతుడి కోసం ఎటువంటి అన్వేషణ చేయవలసినటువంటి అవసరం లేదు అనే భావన బలీయమవుతుంది. ఋగ్వేదం ఒక్కటే తెలుసుకున్నా, యజుర్వేదం ఒక్కటే తెలుసుకున్నా, సామవేదం ఒక్కటే తెలుసుకున్నా కానీ సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయం అనుభవంలోకి రాకపోతే తప్పనిసరిగా మనిషిలో వెలితి కొరత తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి బిడ్డలారా, మీకు ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. జ్ఞానపరంగా పరిణతి చెందకుండా పొరపాటును కూడా సాధన చేయకూడదు. జ్ఞానపరంగా పరిణతి చెంది తెలుసుకున్న జ్ఞానాన్ని అనుభవంలోకి పొందటం కోసం ప్రాథమికంగా కొంతకాలం సాధన అవసరమే కానీ, లోతైన విచారణ చేయగలిగితే, విశ్లేషణ చేయగలిగితే అదే సాధనగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి సాధన అంటే ప్రత్యేకంగా చేసేది కాదు, జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి. ఉపనిషత్తుల సారాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే, ఉపనిషత్తులను గురించి లోతుగా అవగాహన గావించుకోగలిగితే పరిపూర్ణ జ్ఞానం శాస్త్రయుక్తంగా అనుభవంలోకి వచ్చేటట్లయితే అది ముందు విత్తనంగా మొదలవుతుంది, తర్వాత మొక్క అవుతుంది, తర్వాత వృక్షం అవుతుంది, తర్వాత పుష్పాలు వస్తాయి, ఇక అంతిమంగా ఫలాలు వస్తాయి. కాబట్టి ఇదంతా కూడా శాస్త్రమే. ఆధ్యాత్మిక శాస్త్రం చాలా గొప్పది, పరిపూర్ణమైంది. దాని గురించి తెలుసుకుంటే దేని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు.
మనం స్థూల దృష్టిలో ఉన్నప్పుడు, భిన్న దృష్టిలో ఉన్నప్పుడు, బాహ్య దృష్టిలో ఉన్నప్పుడు, ఇంద్రియ దృష్టిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాయలో ఉంటాం. అలా కాకుండా ఆత్మ దృష్టికి వెళ్ళగలిగితే మాయ సమూలంగా కరిగిపోతుంది, మాయ పూర్తిగా ఛేదించబడుతుంది. మాయకు లోబడి ఉన్నంతకాలం మనం ఏకత్వాన్ని గుర్తించలేం, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చే ప్రసక్తి లేదు. అదే మాయను అధిగమించగలిగితే, స్వాధీనపరచుకోగలిగితే మనం ఆత్మను కూడా దాటి ఆత్మస్థితికి వెళ్ళగలుగుతాం. ఆత్మ అనాత్మలు రెండు కూడా ద్వంద్వాలు కదా. ఒకదానిలో ఇరుక్కుంటే తప్పనిసరిగా భిన్నత్వం ఉంటుంది, మరొక దాన్ని వ్యతిరేకించవలసి వస్తుంది. అదే రెండింటిని కలిపి ఆ రెండింటిని వదిలివేయగలిగితే ఆత్మస్థితికి చేరగలుగుతాం. కాబట్టి మనస్సును ఉపసంహరించుకోవటమే మానవ పరిపూర్ణత్వానికి చక్కని రాచబాటు అవుతుంది. మనస్సును ఉపసంహరించుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి. మనసు ఉందంటే అక్కడ ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాలు ఉన్నాయంటే తప్పనిసరిగా మనసు పనిచేస్తున్నట్లే. మనసు పనిచేస్తుందంటే ఆత్మను గురించి తెలుసుకోగలుగుతాం, కానీ ఆత్మను దాటి వెళ్ళటం అనేది చాలా కష్టం. కాబట్టి ఆత్మను దాటి వెళ్ళగలగాలి. ఆత్మ కూడా మాయ అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలగాలి. భగవంతుడిని కూడా దాటి వెళ్ళగలగాలి. భగవంతుడిని దాటి వెళ్ళగలిగితే అక్కడ భగవంతుడి స్థితి ఉంటుంది. అది పరిపూర్ణ స్థితి, పూర్ణస్థితి, ఆత్మస్థితి, నైష్కర్మ్య స్థితి, భావాతీత స్థితి, నిరహంకార స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు మన విశ్వానికి అతీతంగా ఉండగలుగుతాం. కాబట్టి నీవు నేను విశ్వానికి అతీతులం, వేదానికి అతీతులం, పరబ్రహ్మానికి అతీతులం, సత్యానికి అతీతులం. అతీతం అనేది ఉన్నప్పుడు విశ్వం మొత్తం మనకు లోబడి ఉంటుంది. అందులో ఇరుక్కుంటే మనం అందులో ఒక భాగం అవుతాం. అందులో ఒక భాగం అనుకున్నప్పుడు బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి అనే విషయం అనుభవంలోకి వస్తుంది. అదే దానిని కూడా వదిలివేయగలిగితే శూన్య స్థితిలో జీవించగలుగుతాం. అటువంటి శూన్య స్థితిలో ఉన్నప్పుడు అంతర్వాణి మేల్కొంటుంది, అంతరాత్మ మేల్కొంటుంది, అంతర్యామి మేల్కొంటుంది. అంతరాత్మ నుండి ఆలోచించగలుగుతాం, అంతర్వాణి నుండి మాట్లాడగలుగుతాం, అంతర్యామి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగించగలుగుతాం. ఆ విధంగా జీవించగలిగితే జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ స్థితికి చేరగలిగితే ఇక సాధన యొక్క అవసరం ఉంటుందా? సాధన చేసి సాధించేది ఏముంటుంది? అంతా ఒకటైనప్పుడు, సర్వం బ్రహ్మమయమైనప్పుడు, అంతా భగవంతునికి ప్రతిరూపమైనప్పుడు మనం మార్చవలసింది, సరిచేయవలసింది, సాధించవలసింది ఏముంటుంది? కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఏకం నిత్యం విమలమచలం అనేది ఒక అంశం అయితే, సర్వం బ్రహ్మమయం అనేది రెండవ అంశం అవుతుంది. సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయాన్ని అవగాహన గావించుకుంటే ఇక సాధన ముగిసినట్లే.
పరిపూర్ణత్వం సిద్ధించినట్లే. ఇది కోట్లాది మందిలో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందువలన సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి పొందాలంటే అవరోధాలు చాలా ఉంటాయి. అవరోధాలను అధిగమించి అనుభవంలోకి పొందటం అనేది మామూలు విషయం కాదు. అయినా సరే ఒక విత్తనంగా వేసుకుందాం, దానికి పోషణ చేద్దాం, దాన్ని తప్పనిసరిగా అనుభవంలోకి పొందే అవకాశం ఉంటుంది. విత్తనం లేకపోతే ఫలం రాదు కదా. కాబట్టి ముందే ఉండాలి, విత్తనం ఉండాలి, తర్వాత దానికి పోషణ జరగాలి, అది తర్వాత పుష్పాలను ఇస్తుంది, ఆ తదుపరి ఫలాలు అవుతాయి. కాబట్టి 4 వేదాల సారాంశాన్ని శాస్త్రీయ పందాల అవగాహన గావించుకోగలిగితే ఋగ్వేదం నుండి అధర్వణ వేదం వరకు, ఋగ్వేదం నుండి అధర్వణ వేదం వరకు దశల వారీగా తెలుసుకోగలిగితే అధర్వణ వేదానికి వచ్చేసరికి మనసు సమూలంగా కరిగిపోతుంది, మనసే ఆత్మగా రూపాంతరం చెందుతుంది. కాబట్టి సాధన చేయటం కన్నా ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అని తెలుసుకోవటంలో చాలా గొప్పతనం ఉంది. ఏదో ఒకటి చేయటం అంటే మనం ఇంకా కర్మలో ఉన్నట్లే. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితికి చేరగలిగితే జీవితానికి పరిపూర్ణత్వం సిద్ధించినట్లే. కాబట్టి బిడ్డలారా, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయాన్ని సమూలంగా అవగాహన గావించుకొని ఆత్మస్థితికి చేరి, భగవంతుడి స్థితికి చేరి, ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ లోక కళ్యాణం కోసం విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తూ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం కోసం ఒక చక్కటి వ్యూహంతో, ప్రణాళికతో ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.